3 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు చూసుకున్నట్లయితే మన సిద్దిపేట జిల్లాలో 100 ఎకరాలే మల్బరీ సాగు అయ్యేది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మనకు 550 నుంచి 600 ఎకరాలు మల్బరీ సాగు మన జిల్లాలో సాగవుతున్నది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే గతంలో 3000 ఎకరాలే ఉండేది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మల్బరీ సాగు ముందంజలో 10,000 ఎకరాలకు విస్తీర్ణంలో జరుగుతున్నది. అలాగే ఇదేంటంటే నేను ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో 17 మండలాల్లో మల్బరీ సాగు అవుతుంది. ఇప్పుడు దాదాపు 200 నుంచి 230 మంది ఫార్మర్లు మనకు మల్బరీ సాగులో రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. అలాగే ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది రైతులు ఎర్ర నేలలు కానీ నల్ల నేలలు కానీ ఇసుక నేలలు కానీ మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఇది అది మల్బరీ మనము ల్యాండ్కు మనకు భూమి స్వభావము 6.5 నుంచి 7.5 వరకు మన భూమి స్వభావం ఉంటే సరిపోతుంది. అలాగే మనము ఫస్ట్ మొదలు ఏంటంటే డ్రిప్ అప్లై చేసుకోవాలి. మన ఉద్యాన శాఖ పట్టు పరిశ్రమ శాఖలో డ్రిప్ కంపల్సరీ ప్రతి రైతు ఉపయోగించుకోవాలి. ఇది వర్షాకాలం మాత్రమే జూన్ జూలైలో అండ్ మరియు అక్టోబర్ నవంబర్ నెలలో కూడా మల్బరీ సాగు వేసుకోవచ్చు. ఈ జూన్ జూలైలో మల్బరీ సాగు విస్తీర్ణం చేసుకుంటాం కాబట్టి ఆ జూన్ జూలై వరకే మనము ఈ డ్రిప్ మనము అప్లై చేసుకొని డ్రిప్ వచ్చిన తర్వాత మనము ఎప్పుడైతే ఆ నేలను మనం ఫ్లవ్ చేసుకొని సారవంతంగా చేసుకొని డ్రిప్ మనం వేసుకున్నట్లయితే ప్లాంటేషన్ చేసుకోవాలి. అప్పుడు డ్రిప్ వేసిన తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే 1 ఎకరాకి వాటర్ ఎంత పడుతుందో ఈ మల్బరీ సాగు డ్రిప్ ద్వారా 3 నుంచి 4 ఎకరాల సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే రైతుకు 1 ఎకరంలో వచ్చే ఆదాయం కానీ ఇది 3 అంతలు డ్రిప్ ద్వారా మనకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి సంవత్సర ఆదాయం పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ డ్రిప్ అనేది ప్రతి రైతు ఉపయోగించుకోవాలి. ఇది సంవత్సరంలో మనకు 5 పంటలు వస్తుంది. ఇది సంవత్సర కాలంలో 5 పంటలు వస్తుంది. మొదటి సంవత్సరము మనము చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం ప్లాంటేషన్ చేసినప్పుడు మనకు 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుంది కాబట్టి మనకు మొదటి సంవత్సరం 3 పంటలే వస్తుంది. రెండవ సంవత్సరం నుంచి మనకు 4 నుంచి 5 పంటలు వస్తుంది. 1 ఎకరంలో 5 పంటలు తీసుకోవచ్చు. మనము 1 ఎకరం ఆదాయము సంవత్సరానికి వచ్చేది 2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం ఒక రైతు ఆర్జించవచ్చు. అలాగే ఇదేంటంటే 1 ఎకరానికి మనము మొక్కలు ప్లాంటేషన్ అయితే మనము మల్బరీ నర్సరీ మన ప్రభుత్వ ఫామ్లలో ఉన్నాయి. అలాగే ప్రైవేటు నర్సరీలు కూడా ఉన్నవి. మన 1 ఎకరానికి 4,500 నుంచి 5,500 మొక్కలు మనకు ఎకరానికి పడుతుంది కాబట్టి మనము ఇప్పుడు కొత్త పద్ధతిలో మనకు కొత్త వంగడాలు వచ్చినాయి. V1 వెరైటీ కానీ G2 కానీ G4 కానీ కొత్త వంగడాలు వచ్చినాయి. మనకు అధిక దిగుబడులు ఇచ్చే మల్బరీ ఆకులు అధిక దిగుబడులు ఇచ్చే మనకు 20 టన్నుల నుంచి 25 టన్నుల ఆకు దిగుబడిని ఇచ్చే వంగడాలు వచ్చినాయి. కాబట్టి ఈ మంచి మొక్కల్ని ఎంపిక చేసుకొని మనం ఇప్పుడు కొత్త పద్ధతిలో ఇప్పుడు పేట్రో సిస్టమ్ ఉన్నది. అలాగే ఇప్పుడు ట్రాక్టర్ దున్నుడు లేబర్ ఛార్జీలను తగ్గించుకునేందుకు పేట్రో సిస్టంలో ట్రాక్టర్ తోటి కల్టివేషన్ చేసేందుకు ఇప్పుడు వీడింగ్ది లేబర్ కాస్ట్ వీడింగ్ తోటి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మనం ట్రాక్టర్ తోటి సాయంతో దున్నుకున్నట్లయితే ఇప్పుడు 1.5 అడుగు మరియు 6.5-7 ఫీట్ల తోటి మనం ప్లాంటేషన్ అడుగులతోటి ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే ట్రాక్టర్ తోటి దున్నుకున్నట్లయితే రైతుకు చాలా భారం తగ్గిపోతుంది. అలాగే దాదాపు చిన్న రైతులు కూడా అలాగ పెట్టుకుంటా కూడా బాగా మేలుగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు తక్కువ వాటర్ తోటి ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవాలి కాబట్టి మనము సంవత్సరంలో 5 పంటలు తీసుకొని మంచి రైతు ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. అలాగే ఈ ప్లాంటేషన్ మొదటి సంవత్సరము 3 నెలల నుంచి 4 నెలల సమయం మొదటి పంట 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుంది కాబట్టి ఆ సమయంలో మనం ఎక్కడైతే ప్లాంటేషన్ చేసుకుంటామో అక్కడనే షెడ్డు పట్టుపురుగుల పెంపకం గది నిర్మించుకోవాలి. మనము ఆ తోట పక్కన నిర్మించుకున్నట్లయితే 20 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడవుతోటి గది నిర్మించుకున్నట్లయితే మన పంటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే మల్బరీ సాగు వేస్తామో అక్కడే నిర్మించుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ మల్బరీ తోట దగ్గర వేసుకున్నట్లయితే రైతులకు కొంచెం లేబర్ ఛార్జెస్ తగ్గిపోతుంది కాబట్టి అక్కడే నిర్మించుకోవాలి. అలాగే నిర్మించుకున్న గదికి మన ప్రభుత్వం నుండి ఒక 35,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నాము. అలాగే వాటికి సంబంధించిన రేరింగ్ ఎక్విప్మెంటు 50% సబ్సిడీ మీద వాటికి మనము రేరింగ్ ఎక్విప్మెంట్ కూడా రైతులకు సరఫరా చేస్తున్నాము. అలాగే మనకి ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకం కింద మన మల్బరీ సాగును టైప్ చేసిరు కాబట్టి మన రైతులు ఏం చేయాలంటే ఆ ఊర్లలో గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి సర్పంచ్ గారి దగ్గర గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొచ్చి అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ తోటి వాళ్ళతో తీర్మానం తీసుకొచ్చి మనకి ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే ఆ రైతులకి ఆ గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు ఒక లెటర్ మనము ఎండిఓ గారికి ప్రపోజల్ పంపిస్తాం. మేము ఎండిఓ గారు మన పీడీ గారికి పంపించేసి వాళ్ళు అప్రూవల్ చేసుకొని, ఎందుకంటే ఈ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఏంటంటే ఈ రైతులు
ఉపాధి హామీ ద్వారా బయటకు పని వెళ్ళే బదులు వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకున్నందుకు ఇది 3 సంవత్సరాల ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకున్నందుకు మొదటి సంవత్సరం 46,000 వస్తుంది, అలాగే రెండో సంవత్సరం 36,000 వస్తుంది, మూడో సంవత్సరం 36,000 వస్తుంది. ఇట్లా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం వస్తుంది కాబట్టి అది రైతులు ఉపయోగించుకోవాలి. ప్లస్ దాంతోపాటు పట్టుపురుగుల పెంపకం గదికి కూడా వాళ్ళు 1,03,000 రూపాయలు కూడా ఉపాధి హామీ నుండి మనకు వాళ్ళు ఇస్తున్నారు. ఇది మన ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు. అలాగే మన కక్కోన్లు గూళ్ళు పట్టుగూళ్ళు తయారైన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన కేసీఆర్ ప్రభుత్వం మనకి ఇంతకుముందుకు ఇన్సెంటివ్ తక్కువ ఉండే, ఆ తర్వాత మనకి ఇప్పుడు గూళ్ళు అమ్ముకున్న తర్వాత రైతులు పట్టుగూళ్ళ విక్రయ కేంద్రంలో 1 కేజీ ఒక్కంటికి 75 రూపాయలు ఇన్సెంటివ్ మన రైతులకు అందజేస్తున్నది. ఇది కూడా మంచి అవకాశం రైతులకు. ఇది రైతులు కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటు 300 నుంచి 350 రూపాయల రేటు ఉన్నది. ఇది ప్రతి రైతు ఈ మల్బరీ సాగు వేసి ఆరుతడి పంటల్లో ఇది ఒక అంతర్భాగంగా మల్బరీ సాగు వేసుకున్నట్లయితే రైతులు చాలా మంచి ఆర్థికంగా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను. సరిపోతుంది. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు సిల్క్కు మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి మనకు ఎప్పుడైనా డిమాండ్ ఉన్నది 300 నుంచి 350 రూపాయలు కంపల్సరీ. రైతుకు మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేసినట్లయితే మన రైతులకు మంచి లాభదాయకం ఉంటుంది. రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఆకు మంచి నాణ్యత పెంచి రేరింగ్ షెడ్లో మంచి డిస్ఇన్ఫెక్షన్ చేసుకొని పట్టుపురుగులకు మంచి స్థలావకాశం ఇచ్చి చాకీ దశలో టెంపరేచర్ 28 డిగ్రీల నుంచి 29 డిగ్రీలు మెయింటైన్ చేసి, అలాగే 5వ దశలో రేరింగ్ షెడ్లో 25 నుంచి 26 డిగ్రీలు ఉష్ణోగ్రత మెయింటైన్ చేసినట్లయితే అది పట్టుపురుగులు మంచిగా ఎదిగి గూడు సైజు కూడా పెద్దగా వచ్చి వాళ్ళు మార్కెట్లో మంచి రేట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను.